ఏందంటే పాల్వంచ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకి చానా తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి హయాంలో 6 పథకాలు పెట్టారు సోనియా గాంధీ. ఆ పథకాలు బాగున్నాయి కానీ ఏందంటే ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు కాలితే దానికి అక్కడ మట్టుకి మాఫీ. దాని ద్వారా ఎగస్ట్రా పోతే దానికి మాఫీ ఉండదు. దానికి బిల్లు కట్టడం జరుగుద్ది. బస్సు ఆడోళ్ళకి ఫ్రీగా పెట్టారు. తమిళనాడులో పెట్టినట్ట తెలంగాణలో పెట్టారు, ఆంధ్రాలో పెట్టారు. ఆ లేడీస్ కూడా అది మంచి పథకమే కానీ అది ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మాలాంటి ఆటో డ్రైవర్లకి కొద్దిగా నష్టపోయినాం మేము. ఏంటంటే అటు ఆడోళ్ళకు ఫ్రీగా అయింది, ఇటు మాకు అంత మా ఆటో ఎక్కాలంటే కూడా ఎవరు కూడా లేని పరిస్థితి అది. మేము ఆటోలు ఆఖరికి ఫైనాన్సులు తీసుకొని ఆఖరి ఇల్లులు కుదవ పెట్టుకొని అన్నీ చేసి తోలుకుంటున్నాం అప్పు సప్పు చేసుకొని. ఇప్పుడు కూడా ఆటో డ్రైవర్లకు కూడా కొద్దిగా కనికరించి ఆటో డ్రైవర్లకి ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం మేము. కొంచెంమంది సొంత ఆటోలు లేకుండా కిరాయి ఆటోలు తీసుకొని తోలుతున్నాం. మాకు ఆటో డ్రైవర్లకి ఏమన్నా లోన్లు పథకాలు ఏమన్నా రేవంత్ రెడ్డి సర్కారు మాకు ఆటో డ్రైవర్లకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే ఆడోళ్ళకు వచ్చే పథకాలు అన్నీ మంచిగా అందుతున్నాయి. ఈ రేషన్స్ ఫ్రీగా ఇస్తున్నారు, అది కూడా బాగా ఉంది. ఇట్లా చెప్పాలంటే రైతు భరోసా బాగుంది, రైతు రుణమాఫీ బాగుంది, అన్నీ బాగున్నాయి. అది ఏంటంటే ఇందిరమ్మ ఇల్లులు అని అంటున్నారు కానీ ఇప్పుడు దాకా ఫస్ట్ విడతలో ఉన్న టౌను పాల్వంచలో ఉన్న 24 వార్డులలో ఆ వార్డులలో అసలు ఇందిరమ్మ హౌసింగ్ బోర్డు మున్సిపాలిటీ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్ ద్వారా సర్వేకి వచ్చారు కానీ అప్లికేషన్ గ్రామ సభలో పెట్టుకున్నాం. ఒక గ్రామ సభ 2 సభలో పెట్టాం. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకునే దీనికి 150 అడుగుల గజాల స్థలంలోనే కట్టుకోవాలి. వాళ్ళు ఇచ్చే 5 లక్షలలో ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఏంది మామూలుగా కూరగాయల వ్యాపారులు సొంత ఇల్లు ఉన్నాయి. వాళ్ళు పని చేస్తేనే డొక్కాడితే నడుస్తుంది. ఆ ఫైనాన్స్లు చూసుకోవాలి, డైలీ చీటీలు చూసుకోవాలి, అన్నీ చూసుకొని వాళ్ళు కట్టుకోవాలంటే సరిపోవు. ఏమంటారు? దాన్ని కూడా చూసి కొద్దిగా డబల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వాలని చెప్తున్నా. ఈ సొంత ఇల్లులు ఉన్న పథకాలు కొద్దిగా అది పెంచాలని కూడా కొడుతున్నా. 5 లక్షలు కూడా సరిపోవు దానికి. ఇప్పుడు రూరల్లో కూడా పల్లెటూళ్ళల్లో డబల్ బెడ్రూమ్లు శాంక్షన్ అయినాయి, ఆల్రెడీ కట్టుకుంటున్నాం, చేస్తున్నారు వాళ్ళు. టౌన్లో అయితే ఎవరికి రాలేదు. ఏంటంటే మా కొత్తగూడెం కాన్స్టిట్యూషన్లో సాంబశివరావు గారు చేసేది, అతను చేసే పనులు చేసేది బాగే ఉన్నాయి. ఎవరు చేసే పనులు వాళ్ళు బాగే ఉన్నాయి కానీ కొంచెం మందికి లబ్ధి పొందట్లేదు, కొంచెం మందికి లబ్ధి పొందుతుంది. అంతే, వాళ్ళకి రాలేదు వీళ్ళకి రాలేదు, గిడవలు అయితే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ గవర్నమెంట్ సర్కార్ కన్నా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కొద్దిగా పర్వాలేదు. నేటికి ఏంటంటే అప్పుడు కేసీఆర్ హయాంలో లేని పథకాలు పెట్టి వేస్ట్. అంత కాంగ్రెస్ హయాం 2014లో కొద్దిగా తక్కువ అప్పులు చేశారు. వీళ్ళు వచ్చేసి లేని అప్పులు అతి ఆశకి చిన్న కొండకి పెద్ద కొండ చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 2000 పెన్షన్ దారులకి అంది, వికలాంగులకు వాళ్ళకి వచ్చే పెన్షన్ కూడా ఇవ్వలేకపోతున్నాడు. 2000, 4000 వికలాంగులకి వృద్ధాపులకి 2000 వాళ్ళకి 4000 అట్లా ఇస్తున్నారు కానీ ఒక నెల ఇస్తున్నారు, ఒక నెల ఇవ్వట్లేదు. అలాగే కంటిన్యూ చేయాలి. అది కూడా రేవంత్ సర్కారు యాడ్ తెచ్చిస్తారు, తెచ్చి లేని పరిస్థితి వాళ్ళది కూడా. అది కూడా ఆలోచించుకోవాలి ప్రభుత్వాలైనా సరే, ప్రజలైనా సరే, అధికారులైనా సరే. ఏంటంటే మాకు కొద్దిగా పాల్వంచలో ట్రాఫిక్ అంతరాయం కూడా జరుగుతుంది. ఆ ట్రాఫిక్ అంతరాయం కూడా కొద్దిగా చూడాలని చెప్పి కోరుతున్నాను.